సూపర్ కట్టుతీగ మేకింగ్ అండి ఇదైతే. చాలా క్రేజీగా ఉంటుంది. ట్యూలిప్ కోరల్స్ తీసుకున్నాను. ఇక్కడ మనకి ఫ్లవర్ షేప్‌లో వచ్చేస్తాయి. చాలా బావుంటుంది. అయితే ఇవి లెఫ్ట్, రైట్ డైరెక్షన్స్ కూడా చూసుకోవాలి. సో, ఇలా నేను ఎక్కిస్తున్నాను చూడండి. క్యాప్స్ కూడా ఫ్రంట్, బ్యాక్ చూసుకోవాలి. ఇవి లెఫ్ట్, రైట్ కూడా చూసుకోవాలనమాట ఫ్లవర్స్. ఇవన్నీ చూసుకుంటూ నీట్‌గా, జాగ్రత్తగా ఎక్కించుకొని, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా మనం గోల్ చేసుకొని కట్టుతీగ అనేది చుట్టాలి. ఫింగర్స్‌తోనే చేయాలి వర్క్ అంతా కూడా. చాలా నీట్‌గా కటింగ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే కరెక్ట్‌గా కటింగ్ ఇవ్వకపోతే గుచ్చుకుంటుంది. సో, ఇక్కడ నేనే ఎక్కించుకుంటూ మేకింగ్ చేశాను కాబట్టి 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకున్నాను ముందే. అండ్ సెంటర్‌లో అయితే వేరే బిగ్ బీడ్ అటాచ్‌మెంట్ ఉంది. సో, ఇప్పటివరకి వాడిన గేజ్ ఒక గేజ్ అయితే, ఇప్పుడు వాడబోతున్నటువంటి గేజ్ ఇంకొకటనమాట. సో, కట్టుతీగ అనేది ఇక్కడ నేను కొంచెం మందపాటి తీసుకున్నా. మనకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే గనక. దీనికి నేను ఈ పెద్ద కోరల్స్ ఎక్కించుకున్నాను. 5 తీసుకున్నాను. దాని తర్వాత చక్కగా కట్టుతీగ అయితే ఇచ్చేసాను. 2 లైన్స్‌ని జాయిన్ చేశాను. ఫైనల్ లుక్ చూడండి. వావ్! చాలా బాగా వచ్చేసింది కదా! మీకు కూడా ఈ డిజైన్ నచ్చితే స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.